ఇంక ఈ రోజుతో లాస్ట్ గా ఉంది. ఈ మాల నా ఒంటిపైన ఉండడం ఆ స్వామి కన్నేస్తే మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా 41 రోజు దీక్ష వేస్తాను గోవిందా. ఇంక రోజులాగే తెల్లజాము లేచిపోయిన గోవిందా. ఫ్రెష్ అప్ అయ్యే వీడియోస్ తీయడం కుదరలేదు. ఉదయం సద్దిని కూడా సేకరించాం గోవిందా. ఉదయం సద్ది అయిపోయాక శ్రీ వరాహ స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం గోవిందా. ఇంకా గుడి కూడా ఖాళీ లేదు గోవిందా. లైన్ లోకి వెళ్ళాం, చూడండి లైన్ ఎంత ఉందో. ఇంకా స్వామిని దర్శనం చేసుకుని బయటకు వస్తాం గోవిందా. దర్శనం అయితే బాగా జరిగింది. ఇంకా మధ్యాహ్నం భిక్షకు పక్కనే ఉన్న వెంగమామ అన్నప్రసాదం కేంద్రంకి వెళ్ళాం గోవిందా మా భిక్షను ఆరగించడానికి. భిక్షను ఆరగించి మళ్ళీ మా లోక దగ్గరికి వెళ్ళిపోతున్నాం గోవిందా వెంకటాద్రి నిలయంకి. ఇంకా సాయంకాలం అయ్యేసరికి మాకు ఎంబీసీ 34 దగ్గర 2 రూమ్లు వచ్చాయి గోవిందా. అక్కడికే వెళ్తున్నాం. ఇదే గోవిందా మాకు వచ్చిన రూమ్స్, కింద ఒకటి పైన ఒకటి గోవిందా. లోపల ఎలాగుందో కూడా చూపిస్తాను గోవిందా, చూడండి. లోపలికి వెళ్ళగానే బెడ్రూమ్ ఉంది గోవిందా. మొత్తం 3 బెడ్లు ఉన్నాయి. అయినా మాకు బెడ్లతో ఏం పని లేదు గోవిందా. ఇంకలా లోపలికి వెళ్తే రైట్ సైడ్ ఒక చిన్న రూమ్ ఉంది గోవిందా. మేము ఆ రూమ్ తీసుకున్నాం పడుకోడానికి. ఆ రూమ్ ఎందుకు తీసుకున్నాం అంటే ఆ రూమ్ లోకి చలిగాలి రావట్లేదు గోవిందా. అలా కొంచెం ముందుకు వస్తే అక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి గోవిందా లెఫ్ట్ సైడ్ లో. ఇంక ఈ రోజు ఆఖరి రోజు గోవిందా మాకు. ఈ రోజు మా 41 రోజు దీక్ష ముగిస్తుంది. కొంచెం బాధగా ఉంది గోవిందా, అప్పుడే అంత బేగా అయిపోయిందని మా 41 రోజులు. ఇంకా ఆలస్యం చేయకుండా పూజకి రెడీ అయిపోతున్నాను గోవిందా. నేను రాత్రి ఈ రోజు తెల్లారుజాము పూజ చేయడం కుదరలేదు. ఇంకా మాసిపోయి ఉన్న బట్టలను ఉతుక్కున్నాను గోవిందా రేపు వేసుకోవడానికి. ఇంకా బట్టలు ఉతుకున్న తర్వాత స్నానం చేస్తున్నాను గోవిందా. నీళ్ళైతే చాలా చల్లగా ఉన్నాయి గోవిందా, ఐస్ వాటర్ లాగా. మేము పూజలో ఉన్నప్పుడు మా దర్శన టికెట్లు వచ్చాయి గోవిందా అందరికి. తెల్లారుజాము 3 గంటలకు ఇచ్చారు గోవిందా స్పెషల్ ఎంత దర్శనం. నాకైతే చాలా ఆనందంగా ఉంది గోవిందా, నా తండ్రిని ఎప్పుడు చూస్తానని. ఇంకా ఆరతి ఇచ్చి పూజ ముగించాం గోవిందా. ఇంకా మాలో ఒక గోవిందుడు టిఫిన్ ఏర్పాటు చేస్తున్నా అంటే తోడు రమ్మన్నాడు గోవిందా. వెళ్తున్నాం. మేము వెళ్తున్న దారిలో టీడీడీ వాళ్ళు పాలు ఇస్తున్నారు గోవిందా. వెళ్ళి ఒకటి తీసుకున్నాం తాగడానికి. ఇక్కడ ఈ జనం చూడండి గోవిందా ఎంతమంది ఉన్నారో. వీళ్ళందరూ ఎంత కష్టపడేది ఆ స్వామి దర్శించుకోవడానికే. ఇంకా టిఫిన్ ని పార్సల్ చేసుకుని మా రూమ్ కి తెచ్చుకుని రాత్రి సద్దిని మేము సేకరించాం గోవిందా. ఇంకంతే గోవిందా, ఈ రోజు ఇలా ముగిసింది. మాకు ఉదయం రాత్రి సద్ది ఏర్పాటు చేసిన ఒక వెంకటేశ్వర దీవులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇంక ఈ రోజుతో లాస్ట్ గా ఉంది. ఈ మాల నా ఒంటిపైన ఉండడం ఆ స్వామి కన్నేస్తే మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా 41 రోజు దీక్ష వేస్తాను గోవిందా. అలాగే నన్ను ఇంతలా సపోర్ట్ చేసినందుకు మీ అందరికి చాలా ధన్యవాదాలు గోవిందా. ఈ సపోర్ట్ ఎలాగో ఉంటుందని కోరుకుంటున్నాను. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం గోవిందా. ఇంక ఈ రోజు కొండపైన 14 కిలోమీటర్లు నడుస్తాం గోవిందా. థ్యాంక్ యూ.